కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ క్రీడలకు న్యాయ నిర్ణీతగా సాయిబాబు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం సీతారామపురం గ్రామానికి చెందిన సువర్ణం సాయిబాబు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ ఎంపైర్ అస్సాం రాష్ట్రం గౌహతి నగరంలో ఈ నెల 6వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరగనున్న ప్రపంచ జూనియర్ సుహందినాటా కప్ మరియు ఐ లెవెల్ కప్ గౌహతి ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ క్రీడా పోటీలకు న్యాయ నిర్ణేత ఎంపికైనట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి ఉత్తర్వులు అందాయని, ఈ ప్రపంచ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలలో ప్రపంచ నలుమూలల నుండి సుమారు 46 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ ప్రపంచ క్రీడా పోటీలకు సాయిబాబు ఎంపికైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ అంకమ్మ చౌదరి, తూర్పుగోదావరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ బాలసుబ్రహ్మణ్యం మరియు ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ టెక్నికల్ అసోసియేషన్ చైర్మన్ పి రామకృష్ణయ్య, అధ్యక్షులు సంపతిరావు సూరిబాబు మరియు సెక్రటరీ జిలానీ భాషా సాయిబాబుకి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ, ఎంతో ప్రతిష్టాత్మకంగా మన దేశం అస్సాం రాష్ట్రం గౌహతి నగరంలో నిర్వహిస్తున్న వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ క్రీడా పోటీలకు న్యాయ నిర్ణేతగా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది అని, ఈ అవకాశం ఇచ్చిన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ మరియు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలకు ఎంపిక కావడం చాలా సంతోషమని, దీనిని నేను నా భవిష్యత్ అభివృద్ధికి వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేశారు.